వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కోడింగ్ డీకోడింగ్లో పార్ట్ 2 చూద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు ఒక పార్ట్ 1 కోడింగ్ డీకోడింగ్ వీడియో చేసుకున్నాం. అందులో ఆల్ టైప్స్ మనకు కవర్ కాలేదు. ఇంకా కొన్ని కొత్త మోడల్స్ అంటే కొన్ని కొత్త టైప్స్ ఈ పార్ట్ 2లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. చూద్దాం, ఇంకా చాలా ఉంటాయి, ఇంకా పార్ట్స్ కూడా వస్తాయి. కానీ ఇప్పటికైతే ఇందులో ఒక 7 క్వశ్చన్స్ కొత్తవి ఎట్లా ఉంటాయి అనేటువంటి చూద్దాం. మళ్ళీ అందులో కూడా రాసుకున్నాం ఏబిసిడీలు జెడ్ వరకు, దానికి నంబరింగ్ ఇచ్చుకున్నాం. ఇది ఫార్వర్డ్ అంటే 1 to Z వరకు, అంటే 1 నుంచి 26 వరకు ఇచ్చుకున్నాం. అదేవిధంగా బ్యాక్వర్డ్ కూడా ఇచ్చుకోవాలి. బ్యాక్వర్డ్ అంటే జెడ్కి 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ చేస్తే ఏ వరకు వచ్చేసరికి 26 అవుతుంది. అవి రెండు గుర్తు పెట్టుకొని వాటిని యూజ్ చేసుకుంటూ మనం చేయాల్సినటువంటి అవసరం కొన్నిట్లలో వస్తుంది. ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. లాజిక్ ఇలా ఉంది, CIGON ఈజ్ యాజ్ టు క్లర్క్. అది ఎలా ఉంటుంది అంటే లాజిక్ని ఈ విధంగా రాస్తే క్లర్క్ని ఏ విధంగా రాయాలి, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఫస్ట్ ఇందులో ఉండే లాజిక్ని మనం చూడాలి. ఈ లాజిక్ని ఏం చేసిండు యాక్చువల్ చూడండి, ఇందులో ఉండేటువంటి అన్ని లెటర్స్ ఇక్కడ ఉన్నాయి, కాకపోతే కొంచెం క్లియర్ అంటే ఎల్ ముందు ఉంది, ఇక్కడ ఎల్ లాస్ట్కి ఉంది. ఏం చేసిండు, లాజిక్ని తిప్పి రాసిండు, LOGIC ఇట్లా రివర్స్, దీన్ని తిప్పి రాసిండు. కాబట్టి మనం కూడా క్లర్క్ని ఏం చేయాలి, తిప్పి రాయాలి. తిప్పి రాస్తే ఫస్ట్ రివర్స్లో రాస్తే K వస్తుంది, తర్వాత R, తర్వాత E, తర్వాత LC. దిస్ ద ఆన్సర్, KRELC ఇలా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇంగ్లీష్ ఈస్ట్ ఇది రాశాడు, ఈజ్ యాజ్ టు సైన్స్ క్వశ్చన్ మార్క్. అంటే సైన్స్ని ఏ విధంగా రాయాలి, ఇంగ్లీష్ని ఈ విధంగా రాస్తే సైన్స్ ఎలా రాయాలి. ఇక్కడనేమో ఇంగ్లీష్లో ఉండే వర్డ్సే లేవు, తిప్పి రాయలేదు. ఇక్కడ F వచ్చింది చూడండి, అసలు ఇందులో F ఉండదు. అంటే ఏమో కొంచెం కొత్తగా ఆలోచించండి. ఏం చూసింది మరి, ఈ నుంచి F వచ్చిందంటే మనం ఇట్లా చూసుకోవాలి, ఈ నుంచి F, ఈ తర్వాతనే F వస్తుంది. కాబట్టి +1 ఒకటి పెరిగింది. నెక్స్ట్ N నుంచి O వచ్చింది, అంటే ఇది కూడా +1 ఒకటి పెరిగింది. N తర్వాత O, తర్వాత G తర్వాత G to H ఇచ్చిండు, అంటే ఇది కూడా 1 పెరిగింది. +1 మూడింటికి +1 అయింది. L ఉంది, Lకి వచ్చేసరికి L తర్వాత మనకు ఏం రావాలి, M రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, N వచ్చింది, అంటే 2 పెరిగినాయి. MN 2 పెరిగినాయి, కాబట్టి L+2 అయింది ఇక్కడ థర్డ్ టర్మ్కి వచ్చింది. నెక్స్ట్ ఐకి ఏముంది, H ఉంది. ఐ కంటే ముందే H వస్తుంది, HI అంటే ఏమవుతుంది, ఇక్కడ తగ్గిపోయింది, ఒకటి -1 అయింది, -1 వెనక్కి వచ్చేసి. ఎస్కి ఏమి ఇచ్చాడు, R ఇచ్చాడు. R తర్వాతనే S, అంటే ఒకటి తగ్గుతుంది, ఇక్కడ కూడా -1 అయింది. నెక్స్ట్ హెచ్కి ఏమొచ్చింది, G ఏముందు వస్తుంది, H తర్వాత అంటే దీనికి కూడా ఒకటి ఏమైపోయింది, తగ్గింది, -1. అంటే ఇప్పుడు మనం ఇందులో ఏ విధంగా అయితే ఎక్కడ +1 +2 అయినాయో, ఎక్కడ -1 అయినాయో దానికి కూడా అలాగే చేసి రాసినాం అనుకోండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ సైన్స్ ఉంది, సైన్స్ S ఫస్ట్ దానికి ఏమైంది, +1 అయింది కాబట్టి దీన్ని కూడా పెంచాలి. S తర్వాత ఏమొస్తుంది, T వస్తుంది, సో T. నెక్స్ట్ సికి ఇక్కడ కూడా సెకండ్ టర్మ్కి +1 పెరిగింది, అంటే సికి +1 పెరిగితే C తర్వాత D. నెక్స్ట్ థర్డ్ టర్మ్ కూడా మనకు +1 పెరిగింది, అంటే ఇక్కడ I ఉంది, I తర్వాత ఏమొస్తుంది, J. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్కి ఏమైపోయింది, +2 పెరిగింది. Lకి N ఉందంటే +2 పెరిగింది, మనం కూడా ఫోర్త్ టర్మ్ Eకి +2 పెంచాలి, EFG. నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్ వచ్చేసరికి అంటే -1 అయింది. ఇక్కడ ఫిఫ్త్ టర్మ్ N అంటే -1 తగ్గాల, N కంటే ముందు M ఉంటుంది, M. సిక్స్త్ టర్మ్కి కూడా Sకి ఒకటి తగ్గింది, R వచ్చింది, అంటే 1 మైనస్ అయింది. కాబట్టి ఇక్కడ Cకి కూడా మనం -1 చేస్తే B. Hకి కూడా -1 అయింది, కాబట్టి Eకి కూడా మనం -1 చేయాలి, D. సో ఆన్సర్ ఇస్ TDJ GM BD ఇట్లా. అంటే ఫస్ట్ ఇందులో ఉండే లాజిక్ని మనం కనిపెట్టగలిగితే దానికి కావాల్సిన ఆన్సర్ మనం రాయొచ్చు. కొన్ని టఫ్ ఇస్తాడు, కొన్ని ఈజీగా ఇస్తాడు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ if friend is written as UIREMW, then how is trader will be written in that code language. అంటే ఏంటి, ఒక కోడ్ లాంగ్వేజ్ లో ఫ్రెండ్ అనేటువంటి దాన్ని ఇట్లా రాసిండు, అయితే అదే కోడ్ లాంగ్వేజ్ లో ట్రేడర్ ని ఎలా రాయాలి, ఇది క్వశ్చన్. సో మరి ఇప్పుడు ఫ్రెండ్ని ఇలా రాసిండు అంటే ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్ని ఈ విధంగా రాసిండు అంటే దీనికి లింకప్ ఏముంది చూస్తే, ఫస్ట్ F ఉంటే ఇక్కడ U ఉంది, R ఉంటే I ఉంది, అంటే F ABCDలో స్టార్టింగ్ నుంచి ఉంటుంది, ABCDEF. ఆరో ప్లేస్ ఉంటే U లాస్ట్ నుంచి ఆరో ప్లేస్ ఉంటుంది, అంటే
రివర్స్ వస్తుంది, ఇది ముందు నుంచి పోతే ఇది వెనకాల నుంచి వస్తుంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనము ఏబిసిడి ఇట్లా రాసుకోవాలి క్లియర్గా. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం. ఎన్ నుంచి దీని కిందనే రాయాలి. ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఇలా. అంటే దాని కిందనే ఎన్ ఎం అయిపోగానే ఎన్ కింది నుంచి దీనిలాగా స్టార్ట్ చేయొద్దు, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. ఇప్పుడు సింపుల్ ఆన్సర్ చూడండి, ఎఫ్ కి యూ వచ్చింది, ఇక్కడ కూడా యూ రండి. ఎఫ్ కి యూ ఉంది చూడండి, ఎఫ్ కి యూ. ఆర్ కి ఏమొచ్చింది? ఐ. ఇగో ఆర్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఆర్ కి ఐ వచ్చింది. ఐకి ఆర్ వచ్చింది, ఐకి ఆర్. ఈకి ఏమొచ్చింది? వి వచ్చింది, ఈకి వి. ఎన్కి ఎం వచ్చింది, ఎన్కి ఎం. డికి డబ్ల్యూ వచ్చింది, డికి డబ్ల్యూ. అంటే ఇట్లా రాస్తే దానికి మనం ఆటోమేటిక్గా దీని కిందది పైనది ఎక్స్చేంజ్ చేసుకుంటూ రాయడం. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ట్రేడర్ని కూడా అట్లా రాద్దాం. ట్రేడర్ని రాస్తే టీకి ఏముంది? టీ ఇక్కడ ఉంది, టీకి జీ ఉంది, జీ. ఆర్కి ఏముంది? ఐ ఉంది, ఐ. ఏకి జెడ్ ఉంది, జెడ్. డికి డబ్ల్యూ ఉంది, డబ్ల్యూ. ఈకి వి ఉంది, వి. ఆర్కి ఐ ఉంది, ఐ. చూడండి ఈ విధంగా వస్తుంది. అంటే మనం అందులో ఉండే లాజిక్ని కనిపెట్టి ఇది ఒక రకమైనటువంటి మెథడ్. ఇలా రాస్తే కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు, అంటే కిందిది పైన ఎక్స్చేంజ్ చేసి రాసేటువంటి పద్ధతి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇఫ్ y is equals to 50, c is equals to 50, then hth will be equals to. సో YACHT అనేటువంటిది ఏమవుతుంది? ఆన్సర్ ఏమంటున్నాడు? y విలువ 50 అయినప్పుడు, c విలువ 50 అయినప్పుడు దీని విలువ ఎంత? ఇక్కడ లాజిక్ ఏంటిది అంటే yని 50 చేసిండు. ఏం లాజిక్ ఉండొచ్చు అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ని నంబర్స్గా కన్వర్ట్ చేస్తుంది, అది 50 అయింది. యాక్చువల్లీ y విలువ ఏబిసిడీలో 26 ఉంటాయి, ఇదేమో 50 అంటుంది. మరి ఏముండొచ్చు? ఒకసారి వైని చూద్దాం. వై ఎంత? వై 25. వై ఇస్ 25. మరి వై 25 అయినప్పుడు ఇది 50 ఉందంటే డబుల్ అయినట్టు కదా. కాబట్టి ఏం చేస్తున్నా నేను? వై ఇస్ ఈక్వల్స్ 25. ఆ 25 ఏం చేస్తున్నా? డబుల్ చేస్తున్నా. డబుల్ చేస్తే ఏమవుతుంది? 50. దీని వాల్యూ వచ్చింది. సెకండ్ చూద్దాం. సి ఉంది, సి అంటే ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. ఎస్ అంటే మనకి ఎంత? 19 ప్లస్ ఈ అంటే 5, ఏ అంటే 1. యాడ్ చేయండి, 25 అవుతుంది. సో దీన్ని డబుల్ చేస్తే 50. అంటే ఏం చేస్తున్నాడు? వచ్చినటువంటి వాటి యొక్క నంబర్ ఎంత ఉందో టోటల్ నంబరు దాన్ని రెట్టింపు చేస్తున్నాడు, డబుల్ చేస్తున్నాడు. అప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనకు కూడా హెచ్లో ఉండేటువంటి అన్ని నంబర్స్ని యాడ్ చేసి డబుల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో చూద్దాం. YACHT. వై అంటే ఎంత? 25 ప్లస్ ఏ అంటే 1, సి అంటే 3, హెచ్ అంటే 8 ప్లస్ టీ వచ్చేసి 20. సో టోటల్ చేద్దాం. టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 25 and 26, 29, 37, 50, 57. సో 57ని డబుల్ చేస్తే 2 7 14, 1 క్యారీ 2 5 10 11 అంటే 114. ఆన్సర్ ఇస్ 114. ఇట్లా ఈ లాజిక్ ఈ విధంగా దీన్ని గుర్తించాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. give is written as some code and bond is written as this code. How can crew written in the code language? In that code language అంటే give ని ఈ విధంగా రాసినప్పుడు, బాండ్ ని ఈ విధంగా రాసినప్పుడు, crew ని ఏ విధంగా రాయాలి? సో ఫస్ట్ చూద్దాం. ఏమంటున్నాడు? give ని ఎట్లా రాసిండు? 8 1 0 2 3 6. ఏం జరిగింది? జీ ఇక్కడ 8 ఉంది. యాక్చువల్లీ మన నంబర్లో జీ అంటే 7, ఇక్కడ 8 అయింది. అంటే ఏమవుతుంది? ఒకటి పెరిగింది, ప్లస్ 1 అయింది. ఐ ఉంది, ఐకి ఎంత? 9, కానీ ఇక్కడ 10 ఇచ్చిండు. సో ఐ కూడా ప్లస్ 1 అయింది. నెక్స్ట్ వి ఎంత? 22, కానీ ఇక్కడ 23 ఉంది. సో ఇక్కడ కూడా ఏమైంది? ప్లస్ 1 అయింది. ఈ అంటే ఎంత? 5, కానీ 6 ఇచ్చాడు, కాబట్టి ఇది కూడా ప్లస్ 1. ఏమైతుంది? అన్నిటికీ ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 అవుతుంది. మరి బాండ్లో చూద్దాం. బాండ్ ఏమి ఇచ్చాడు? ఇస్ గివెన్ 3 1 6 1 5 5.
సో బి అంటే 2 కానీ ఇక్కడ 3 ఇచ్చాడు +1. ఓ అంటే ఎంత ఉంది 15 ఉంది కానీ 16 అంటే ఇది కూడా +1. అండ్ ఎన్ అంటే ఎక్కడ ఉంది ఎన్ ఇక్కడ n 14 కానీ ఇక్కడ 15 ఇచ్చాడు +1. డి అంటే యాక్చువల్లీ 4 కానీ 5 ఇచ్చాడు +1. అన్ని +1 అన్ని ఇక్కడ +1 యాడ్ అవుతుంది, ఇక్కడ కూడా +1 యాడ్ అవుతుంది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటిది క్రియూ కూడా +1 యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో క్రియూ చూడండి, క్రియూ అంటే సి అంటే 3 కి +1 యాడ్ చేస్తే 4. నెక్స్ట్ ఆర్ అంటే ఎంత 18 +1 యాడ్ చేస్తే 19. ఈ అంటే 5 కి +1 యాడ్ చేస్తే 6. డబ్ల్యూ కి 23 కి +1 యాడ్ చేస్తే 25. ఈ విధంగా ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ 5th వన్ చూద్దాం. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్ ఈజ్ రిటన్ యాజ్ ఇలా రాశాడు. దెన్ హౌ కెన్ మ్యాథమెటికల్ రిటన్ ఇన్ ద సేమ్ కోడ్ అంటున్నాడు. సో ఇంటెలిజెన్స్ ని ఈ విధంగా రాస్తే మ్యాథమెటికల్ ని ఏ విధంగా రాయాలి? ఇక్కడ కొంచెం ఆలోచించాలి. ఇక్కడ ఇవి ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఇవి కూడా అన్ని లెటర్స్ ఉన్నాయి. అందుకే ఒకదాని కింద ఒకటి రాసిన. ఇలా లెటర్స్ ఈక్వల్ ఉన్నాయంటే ఏదో ఇందులోనే తిప్పి రాసినట్టుగా మనం ఆలోచించాలి. చూస్తే కూడా అన్ని తిప్పినట్టుగా అవే కింద ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఎట్లా తిప్పి రాసింది ఒకసారి చూస్తే ఇందులో 4 లెటర్స్ కి ఒక పార్ట్ చేయండి, డివైడింగ్ ఇన్ 3 పార్ట్స్. అప్పుడు ఈ INTEని ఏం చేసిందంటే ఈ ఈని ముందు రాసుకున్నాడు, తర్వాత టీని రాసిండు, తర్వాత ఎన్ని, తర్వాత ఐని. ఇక్కడ ఈ పార్ట్ లో జీ ముందు, ఐ తర్వాత ఎల్, తర్వాత ఈఎల్. ఇక్కడ ఈ సి ఎన్ ఈ ఏం చేస్తున్నాడు రివర్స్ రాస్తున్నాడు. సో మనం కూడా దీన్ని 4 పార్ట్ చేద్దాం, 3 పార్ట్ చేద్దాం. 4 లెటర్స్ ఇలా చేస్తే తిప్పాలి. ఫస్ట్ ఏమొస్తుంది హెచ్, తర్వాత టి, తర్వాత ఏ, తర్వాత ఎం. సో నెక్స్ట్ టి ఏ ఎం ఈ, నెక్స్ట్ ఎల్ ఏ సి ఐ. ఈ విధంగా మన మ్యాథమెటికల్లీ ఈ కోడ్లో రాయొచ్చు. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈ విధంగా కూడా ఒక్కోసారి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 6th వన్ చూద్దాం. సింపుల్ వన్. ఇఫ్ కప్ ఇస్ ఈక్వల్స్ 40 దెన్ కైట్ ఈక్వల్స్ టు వాట్? అంటే కప్ వాల్యూ 40 అయినప్పుడు కైట్ వాల్యూ ఎంత? మరి కప్ వాల్యూ 40 అంటే ఎట్లా కనుక్కోవాలి? సియుపి కప్. యాక్చువల్లీ సి అంటే 3 వీటి పరంగా, యు అంటే ఎంత ఉంది 21, పి అంటే ఎంత ఉంది 60. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే 3 + 21 24, 25 + 16 40. అంటే సమ్ ఆఫ్ నంబర్స్, ఈ కప్కు ఉండేటువంటి నంబర్స్ రాసి వాటిని మనం కూడితే వచ్చేస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ కైట్ కూడా రాసుకోవాలి. కైట్కి ఏమొస్తుంది? కే అంటే 11, ఐ అంటే 9, టీ అంటే 20, ఈ అంటే 5. యాడ్ చేయండి. 11 + 9 20, 20 + 20 40, 40 + 5 45. సో ఆన్సర్ ఈస్ 45. ఇలా. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి బ్యాగ్. ఇఫ్ బ్యాగ్ ఈక్వల్స్ 71 దెన్ వాయిస్ ఈక్వల్స్ టు వాట్? 71 అంటే పెద్దగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. అంటే ఈ 3 లెటర్స్ని యాడ్ చేస్తే 71 వస్తుందా? చూడండి ఒకసారి. బి అంటే 2, ఏ అంటే 1, జి వచ్చేసి 7, 1 2 3 7 10 అవుతుంది. కానీ 71 ఎందుకు ఉంది? అప్పుడు మనం ఇంకెట్లా ఆలోచించాలి అంటే సేమ్ నెంబర్ తీసుకుంటే రాకపోతే రివర్స్ ఆలోచించాలి. అంటే బ్యాక్వర్డ్ నుంచి ఆలోచించాలి, ఫార్వర్డ్ కాకుండా బ్యాక్వర్డ్ నుంచి ఆలోచిస్తే ఏమవుతుంది? బ్యాక్ రివర్స్లో చూడండి, ఇట్లా 1 నుంచి ఇట్లా వెళ్తే బి అంటే 25 అవుతుంది, ప్లస్ ఏ అంటే 26 అవుతుంది, ప్లస్ జి అంటే 20 అవుతుంది. సో మూడింటిని యాడ్ చేస్తే 0 6 5 11 1 2 2 2 6 1 7 71 ఇలా వచ్చింది. అంటే బ్యాక్వర్డ్ నుంచి అడుగుతున్నాడు. సో దాన్ని కూడా మనం వాయిస్ని బ్యాక్వర్డ్ నుంచి రాయాలి. బ్యాక్వర్డ్ నుంచి రాస్తే బి ఎట్లా వస్తుంది? 5 వస్తుంది, ప్లస్ ఐ వచ్చేసి ఇక్కడ 18, ప్లస్ సి అంటే 24, ప్లస్ ఈ అంటే 22. సో అన్నీ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 20 20 22 24 46 ప్లస్ 5 51 61 69. సో ఆన్సర్ ఈస్ 69. సో ఈ విధంగా
మనం చాలా టైప్స్ ఉంటాయి కోడింగ్